దాయాద్ దేశం మరోసారి అంతర్జాతీయ వేదికలపై భారత్పై తన అక్కసు వెళ్లగక్కింది. తాజాగా జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో దాయాద్ దేశం ఆరోపించగా, ఈ ఆరోపణలు భారత్ ఖండించింది. అంతేగాక మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది. జెనీవాలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ను ఉద్దేశించి పాక్ న్యాయ మానవ హక్కుల మంత్రి అజం నజీర్ తరార్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత రాయబారి క్షితిజ్ త్యాగి ధీటుగా స్పందించారు. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడాఖ్లు ఎప్పుడూ భారత్లో అంతర్భాగమే. దశాబ్దాల తరబడి పాకిస్తాన్ ఉగ్రవాదం కారణంగా దెబ్బతిన్న ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘన, మైనార్టీలను హింసించడంతో సహా ప్రజాస్వామ్య విలువలను పాటించని దాయాది దేశం భారత్కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో లేదు. ఆ దేశ వాక్చాతుర్యంలోనే కపటత్వం కనిపిస్తోంది. ఐరాస జాబితాలోని పలు ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం ఆశ్రయం కల్పిస్తోంది. ప్రజాస్వామ్య పురోగతి, ప్రజలకు గౌరవం కల్పించడం వంటి వాటిపై భారత్ దృష్టి సారిస్తోంది. ఆ దేశం మాపై ఆరోపణలు చేయడం మానేసి తమ దేశంలోని ప్రజలకు సుపరిపాలనను అందించడంపై దృష్టి పెట్టాలని త్యాగి పేర్కొన్నారు. ఇక ఇటీవల చైనా అధ్యక్షతన జరిగిన భద్రతా మండలి సమావేశంలోనూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషక్ దార్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై సైతం భారత్ ఘాటుగా స్పందించింది. జైషే మహమ్మద్ వంటి సంస్థలను ప్రోత్సహించే పాక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడం అత్యంత హాస్యాస్పదం అని ఆగ్రహం వ్యక్తం చేసింది.